ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్లలను కని పెంచి వివాహం చేయడం అంటే వేరెవరో పరాయి వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడకు అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. ప్రజలు అజ్ఞానంతో ఉద్యమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడు ఉంటారని మగ సంతానం కోరుకుంటారు. కానీ నిజానికి మనసులోని బాధను, జీవితంలోని బాధను పంచుకునేది ఎప్పటికైనా ఆడబిడ్డలే. పితృకర్మ అయినా, పిండ ప్రదానమైన పితృదేవతలు విముక్తి కలిగించేది మగబిడ్డ మాత్రమే అని, మాకు మగబిడ్డ కావాలని అంటుంటారు చాలామంది. కానీ రామాయణంలో సీతమ్మ తన మామగారు అయిన దశరథునికి పిండ ప్రదానం చేసినట్టు ఉంది. మగబిడ్డ లేని వారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రదానం చేయించవచ్చని శాస్త్రంలో చెప్పబడి ఉంది. మగబిడ్డల వల్ల పితృదేవతలకి విముక్తి మాత్రమే లభిస్తుంది. అదే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఆడపిల్లల్ని కన్యాదానం చేయటం వల్ల ఆ పుణ్యం కారణంగా తల్లిదండ్రులతో పాటు వారి ముందు పుట్టిన 10 తరాలు, తరువాత పుట్టిన 10 తరాలు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు.